కొన్ని పలకవర్గాలు కావాలని ఇబ్బంది పెడుతున్నాయి రైతు రుణమాఫీ యాక్చువల్గా 9వ డేట్ డిసెంబర్ 23 వరకు కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు. అందులో వరకు ఇప్పుడైతే మేము ఇచ్చిన 1,14,000 మందికి ఏవైతే మేము రుణమాఫీ లిస్ట్ పంపించినామో ఇంకో లిస్ట్ పంపించడం జరిగింది. వారికి కూడా త్వరలోనే వచ్చే నెల 3rd 4th ఫేజ్ ఏదైతుందో అందులో వాళ్ళకి కూడా వీరితో పాటు వాళ్ళకి కూడా మాఫీ వస్తుంది. గవర్నమెంట్ నామ్స్ ప్రకారం వాళ్ళు కూడా మాఫీ. బ్యాంకు అంటే వచ్చిన ఆదాయాన్ని కాజు చేశారు. వాళ్ళకి రైతులకు సరైన వెసులుబాటు కల్పించలేదన్న ఆరోపణలు. ఇప్పటి వరకు మొత్తం మేము 1,14,000 రెండు ఉమ్మడి జిల్లా నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో 1,14,000 మందికి రుణమాఫీ గురించి గవర్నమెంట్కు మేము పంపడం జరిగింది. అందులో 520 కోట్లు టోటల్గా రెండు జిల్లాల రైతులకు ఎలిజిబుల్ ఉంది. అందులో నుంచి 41,000 మందికి ఇప్పుడు ప్రజెంట్గా 3 ఫేజుల్లో రుణమాఫీ రావడం జరిగింది. మిగతా 70,000 మందికి అంటే వివిధ బ్యాంకులు వేరే బ్యాంకులో కూడా ఉన్నారు కనుక అది కుటుంబ నిర్ధారణ జరుగుతుంది కనుక వారికి కూడా 4th ఫేజ్లో మరి బ్యాలెన్స్ ఇక్కడ మా బ్యాంకులో కానీ కమర్షియల్ బ్యాంకులో వారికి కూడా వస్తుంది. అందులో ఎవరు కూడా ఇబ్బంది ఏం లేదు. రైతులు కూడా అపనమ్మకం లేకుండా నమ్మకంతోనే ఉంటే అందరికి కూడా రేపేళ్ళుండి అన్నీ జరుగుతూ ఉన్నాయి. అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు టోటల్గా వాళ్ళు వేరే సర్వే చేసి ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి వారికి ఆధార్ నిర్ధారణ లేకుంటే డ్రైవింగ్ లైసెన్స్ ఓటర్ ఐడి ఈ మూడిట్లో ఏదున్నా కానీ వాళ్ళు కూడా వర్తించేటట్టుగా గవర్నమెంట్ అలాంటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. దాని ప్రకారమే సర్వే చేస్తూ ఉంది. రేషన్ కార్డు ప్రతిపాదన మాఫీ చేస్తామనేసి సీఎం గారు చెప్పారు కదండి, దాన్ని మీరు ఆ ప్రతిపాదన రేషన్ కార్డుని ఎందుకు తీసుకుంటున్నారు? రేషన్ కార్డు అనేది గవర్నమెంట్ ఏం చెప్పలేదు, కాకపోతే అట్లా ప్రొపగండా జరిగింది, గవర్నమెంట్ అట్లా చేసిందని. అది ఇందాక నేను చెప్పినట్టుగా రేషన్ కార్డుతో పాటు రేషన్ కార్డు లేకున్నా ఓటర్ ఐడి లేకుంటే డ్రైవింగ్ లైసెన్స్ ఏదన్నా ఇన్కమ్ ట్యాక్స్ పాన్ కార్డు ఆధార్ దాంతో పాటుగా ఏ ఆధార్ మనిషి యొక్క ఐడెంటిఫికేషన్ ఉంటే దాని ప్రకారం కొత్త ప్రపోజల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రెడీ చేస్తూ ఉన్నారు. దాన్ని త్వరలోనే గవర్నమెంట్కు పంపడం జరుగుతుంది. ఈ సహకార సంఘం ద్వారా 41,000 మందికి 3 ఫేజ్లో వచ్చినాయి. మొత్తం 1,14,000 మంది పంపిస్తే 41,000 మందికి మన కోఆపరేటివ్ వ్యవస్థ ద్వారా వాళ్ళ లాభం జరిగింది. ఫేజ్ వైజ్లో ఫస్ట్ ఫేజ్లో 24,000 మందికి వచ్చింది. 1,00,000 బిలో వాళ్ళకి 24,000 మందికి వచ్చింది. సెకండ్ ఫేజ్లో 12,000 మందికి వచ్చింది, అది 1,50,000 లోపల. థర్డ్ ఫేజ్లో 5,000 మందికి రైతులకు రుణమాఫీ జరిగింది. ఇప్పుడు కమర్షియల్ బ్యాంక్తో పాటు ఈ సిసి బ్యాంక్లో ఉన్న వారికి కూడా ఈ రుణమాఫీ వర్తిస్తుంది. ఫ్యామిలీ నిర్ధారణ అనేది ఎక్కడైతే ఆగిందో మొత్తం ఒక ఫ్యామిలీకి 2 లక్షల రూపాయలు అనేది అట్లానే ఆలోచన ఉంది గవర్నమెంట్ది. దాని ప్రకారం ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయలు మినిమంగా రుణమాఫీ జరుగుతుంది. కాకపోతే కొంత ప్రాసెస్ ఐడెంటిఫై కొంచెం లేట్ జరుగుతుంది కనుక త్వరలోనే వాళ్ళు కూడా 2 లక్షల వరకు అన్ని కుటుంబాలకు బెనిఫిట్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది. దానిలో ఇదే చెప్పినట్టుగా ఆధార్తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఐడి ప్రూఫ్ ఏదున్నా కానీ దాన్ని కన్సిడర్ చేసుకొని కొత్త ప్రపోజల్ పంపమని చెప్పడం జరిగింది. ఈ 2 లక్షల రుణమాఫీ విషయంలోనే కాస్త గందరగోళ వ్యవస్థ పరిస్థితి ఏర్పడింది. బ్యాంక్ పరిధిలో ఉన్న సొసైటీలో బాల్గొండ పరిధిలో కొన్ని, ఇటు రూరల్ నియోజకవర్గంలో పాల్దా, గుండారం లాంటి సొసైటీలు అక్రమాలు జరిగాయి. రైతులకు లాభం అసలు రుణమాఫీ కాలేదనేసి రైతులు ఆలోచిస్తున్నారు. యాక్చువల్గా పాల్దాలో ఏమి ఇష్యూ అయిందంటే ఒక ఆరుగురు రైతులకు వాళ్ళు 1,50,000 రూపాయలు తీసుకుంటే బ్యాక్ ఎండ్ ఎంట్రీతో మరి ఎట్లా బై మిస్టేక్ దాన్ని వాళ్ళు ఎప్పుడో పాత వడ్డీ అందులో జమ అయ్యేంత 70,000 రూపాయల వడ్డీ జమ జరిగింది. అది దాన్ని పొరపాటు సర్ది చేసి 6 రైతులకు పొరపాటు సర్ది చేసి మేము గవర్నమెంట్కి మళ్ళీ పంపించినాం. ఈ 4th ఫేజ్లో వాళ్ళకు కూడా రుణమాఫీ వర్తిస్తుంది. అంటే 3rd ఫేజ్కి ఇప్పుడు కంప్లీట్ అని ఆగస్ట్ 15th వరకు మేము చేసేది కంప్లీట్ 2 లక్షల రుణమాఫీ అని ప్రభుత్వం ప్రకటించింది. అయితే మళ్ళీ మీరు తిరిగి 4th ఫేజ్ అంటున్నారు, అది ఎప్పుడు ఎలా? ఎక్కడైతే ఆధార్ రేషన్ కార్డు అని మొదలు అనుకున్నారు కానీ ఆధార్ ఏదో ఒక కులమానం తీసుకొని వాళ్ళకి 4th ఫేజ్ అని నేను అంటున్నాను కానీ 4th ఫేజ్ దీని తర్వాత 4th ఫేజే ఉంటుంది కనుక వాళ్ళు కూడా కంప్లీట్గా అన్ని కుటుంబాలకు రుణమాఫీ జరుగుతుంది డెఫినెట్గా.
అయితే ఇప్పుడు అధికార యంత్రాంగం చేసిన మరి ఆ సొసైటీల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, దాన్ని ఇలా ఏ విధంగా సవరణ చేసే ప్రయత్నం చేస్తున్నారు? అదే నాకు 9 డిసెంబర్ 2023 వరకు కోఆపరేటివ్ వ్యవస్థలో కానీ అన్ని కమర్షియల్ బ్యాంక్స్ కూడా కానీ అన్నీ కూడా అంతకుముందు రుణాలు ఇవ్వడం జరిగింది. అందులో ఒక 1700 మంది అంటే ఎంట్రీ రుణం ఇవ్వడం జరిగింది. ఎంట్రీ 9 డిసెంబర్ తర్వాత ఎంట్రీ జరిగింది కనుక వాటికి మినహాయింపు ఇవ్వమని నేను ప్రత్యేకంగా గౌరవ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని కలిసి మాట్లాడడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి వారిని కూడా లిస్ట్ పంపించడం జరిగింది. ఆ లిస్ట్ కూడా మేము ఆల్రెడీ పంపించినాం. అది గవర్నమెంట్ కన్సిడరేషన్ ఉంది, వాళ్ళకి కూడా వస్తుంది. దానికి ఏదైతే సిబ్బంది నిర్లక్ష్యంగా వహించారో వారి మీద మరి బహుశా చర్యలు తీసుకోమని గవర్నమెంట్ ఆదేశించింది. ఏ రకంగా చర్యలు తీసుకుంటారో తెలియదు కానీ అతి త్వరలో కూడా దాన్ని వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో షార్ట్ టర్మ్ ఇప్పుడైతే షార్ట్ టర్మే మనం ప్రపోజల్ 1,14,000 మందికి షార్ట్ టర్మ్లోనే మనం పంపించినాము. లాంగ్ టర్మ్ ఇందులో మాఫీకి సంబంధం లేదు, మాఫీ లాంగ్ టర్మ్ లేదు. బంగారు నగలు పెట్టి తీసుకున్న వారికి ఉన్న వర్తింపు ఇందులో లేదు. బంగారు నగలు ఏదైతుందో గవర్నమెంట్ ప్రకారం ఓన్లీ రైతు రుణమాఫీ ఓన్లీ క్రాప్ లోన్స్ మీద ఇచ్చారు కనుక ఇందులో మాత్రం ఇప్పుడు పరిస్థితిలో గోల్డ్ లోన్లకు కానీ లాంగ్ టర్మ్ లోన్స్ కానీ మాఫీ లేదు ఇప్పుడున్న ప్రకారం. అయితే ఇప్పుడు ఈ మిగిలిపోయిన బహుశా డేటా అయితే ఆన్లైన్లో డేటా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు బహుశా వారం 10 రోజులు మరి క్లియర్ చేస్తే గవర్నమెంట్కి వెళ్తే నేను కూడా మోస్ట్ ప్రాబబుల్ నెక్స్ట్ మంత్ వరకు అన్ని క్లియర్ కావచ్చు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తాను. సెప్టెంబర్ 2 వరకు బ్యాలెన్స్ కూడా మిగతా అయిపోతాయి అని. ఈ రుణమాఫీ జరగట్లేదని ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ మరి కొంతమంది రైతులు ఆందోళన చెందుతున్నారు. దీన్ని ఇంకో కోణంలో చూపించేందుకు వాళ్ళు ఊళ్ళూరి ధర్నాలు రాష్ట్రాలు నిరసనలు చేపడుతున్నారు. అసలు రైతులకు ఎలాంటి సందేశం? వాస్తవానికి ఎవరన్నా కానీ రైతులు రాకుంటే ఇది 3rd ఫేజ్ వరకు వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ రాలేదనే అభిప్రాయం కొంత భయం ఉంటుంది. అందులో ఏమి తప్పట్టలేదు. మేము కూడా దాన్ని సరి చేయడానికి ఈరోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు ప్లస్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్స్ ఇద్దరు కలుపుకొని మరి అన్ని ఇంటింటికి వెళ్ళి సర్వే చేసుకొని ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ తప్పకుండా మరి రుణమాఫీ జరుగుతుంది. ఏ రైతు కూడా అధైర్యపడే పని లేదు. ప్రభుత్వంతో మరియు మా సొసైటీ మీద నమ్మకంతో అందరికీ కూడా 100% ఫ్యామిలీ వైజ్గా 2 లక్షల వరకు అందరికీ మాఫీ వస్తుందని నేను అందరికీ ప్రభుత్వం తరఫున మా సొసైటీ బ్యాంక్ తరఫున కూడా అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. అట్లాగే ఇంకో విషయం ఏంటంటే మన కోఆపరేటివ్ నిజామాబాద్ బ్యాంకు మొదలయ్యి 100 సంవత్సరాలు అయింది. దాన్ని కూడా పురస్కరించుకొని బహుశా మేము వచ్చే నెలలోనే అనుకుంటా ఉన్నాం 100 సంవత్సరాలు సెలబ్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. మేము మొన్న ఈ మధ్య మా కమిటీ కూడా 100 సంవత్సరాల సెలబ్రేషన్కు తీర్మానం చేసినాం. బహుశా సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో మేము ఆ సెలబ్రేషన్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటా ఉన్నాం.